అందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే మండలం మీద సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రెండో రోజు ఫీల్డ్ తిరగడం జరుగుతుంది. అయితే ప్రధానంగా మనం వచ్చేసి నసరాపేట, చిలకలూరుపేట అలాగే క్రోసూరు పిడిగురాలకు సంబంధించిన ఈరోజు మొదటిదే వచ్చి అచ్చంపేట, పెద్దపాలెం అలాగే ఈ యొక్క ఫణిదం ఈ యొక్క ప్రాంతాల్లో సత్తెనపల్లి ప్రాంతాల్లో తిరుగుకుంటూ తర్వాత వచ్చేసి మనం వినుకొండ వెళ్ళి వినుకొండ దగ్గర ఉన్నటువంటి ఫీల్డ్ చూసి తర్వాత నడిగడ్డ ఈ సంబంధించిన వీడియోలన్నీ తీయడం జరిగింది. అది కూడా మనం పెట్టడం జరుగుతుంది. ఇది వచ్చేసి రెండో రోజు యొక్క పర్యటన ఏ విధంగా ఉంది, తోటల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా చూడడం జరుగుతుంది. ఎర్రనల్లి ఉధృతి ఎక్కువ ఉన్నాయి. సో మనం వచ్చేసి లాస్ట్ 2 సంవత్సరాల క్రితం వచ్చేసి పుష్పావతి ఏసీ ఇక్కడ మనం ఆగడం జరిగింది. ఆ తోటలన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళడం. ఎన్ఎస్పి మసాలా ఏసీ అయితే ఇక్కడ ఉండడం జరిగింది నసరాపేట. సో ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. బండి వేసుకొని వచ్చాము తిరగడానికి. రాత్రి వచ్చేసి మనం నసరాపేటలో స్టే చేయడం జరిగింది. పుష్పావతి ఏసీ దగ్గర నుంచి మనం బయలుదేరి ఫీల్డ్ వెళ్ళడం జరుగుతుంది. మొత్తం కూడా ఈరోజు చలి ఎక్కువగా పడుతుంది, పొగమంచు ఎక్కువగా పడడం జరిగింది. తోటలు ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఎర్రనల్లి వల్ల ఉధృతి అలాగే వర్షాలకి ఎక్కువగా దెబ్బలున్నాయి. తర్వాత ఈ యొక్క వేరుకొలుడు సమస్యలు, వెల్డి సమస్యలు, నల్లి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చూడండి. మనకి ఇది వచ్చేసి మనకి చిలకలూరుపేట, ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది చిలకలూరుపేట మనకి. ఈ విధంగా అయితే ఇక్కడ పరిస్థితి. తోటలు మొత్తం కూడా మరసపోతున్నాయి. రోజు రోజుకి దిగజారుతున్న వైనం మీకు కనపడుతుంది చూడండి. నల్లి ఉధృతి ఎక్కువగా ఉండడం జరిగింది. అక్కడక్కడ మనం మొక్కజొన్నలు అన్నీ కూడా వేయడం జరిగింది. ఈ టైంలో చూసుకుంటే 6ంటికి తీసి మందు కొడుతున్నాం మొక్కజొన్న చూడండి. చూడండి మందు వచ్చే బండి కూడా కాబట్టి అట్లా ఉంది. మనకు వచ్చేసి నసరాపేట నుంచి చిలకలూరుపేట నాదెండ్ల మండలం అలాగే చిలకలూరుపేట మండలాలు అయితే ఉండడం జరుగుతుంది. తోట చూడండి, అందరూ స్ప్రే చేస్తున్నారు. ఇట్లా మంచిగా అయితే ఉన్నాయి ఈ తోట అయితే. ఇది నల్లిపడింది, నల్లిపడి అయితే తోటలు చూడండి. పర్వాలేదు, కొంచెం బాగానే ఉన్నాయి. నాదెండ్ల మండలం ఎర్లపాడండి. మొత్తం వేరుకురుడు బాగా ఉంటుంది. బొబ్బరి తెగులు ఉన్నాయి తోటలు చూడండి ఎట్లా ఉన్నాయని తోట. బొబ్బరి చూడండి, బొబ్బరి తెగులు అట్ట వచ్చింది. నాదెండ్ల మండలం ఎర్లపాడు దగ్గర తిరుగుతున్నాం. నాదెండ్ల మండలం మొత్తం మీద 50 to 60% విస్తీర్ణం తగ్గినప్పటికీ కూడా మన అప్పాపురం ఇటు ఉన్నటువంటి ప్రాంతాల్లో 1000 ఎకరం వేసాలు 100 ఎకరం ఎత్తరు. అయితే మొత్తం బొబ్బరి తెగులు ఎక్కువ ఉన్నాయి. అలాగే నల్లి సమస్యలు ఇప్పుడు బాగా తగులుతున్నాయి. వేరుకులుడు మొక్కలన్నీ కూడా వర్షానికి పడి అటుబడి ఇటుబడి తొక్కడం వల్ల మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. మీరు చూడండి, మన లోపలికి వెళ్ళి రైతులందరి యొక్క ప్రతి ఒక్కరు ఇక్కడికి 300 ఎకరాలు వేస్తారంట. ప్రతి సంవత్సరం 200 వేసేది, ఒక 100 ఎకరం పెంచి వేసినప్పటికీ కూడా తోటలన్నీ కూడా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఏదైనా కానీ తోటలు అయితే అంతగా ఒప్పుగా అయితే లేవు. రైతులందరూ 3 రోజులు 4 రోజులు మందులు కొట్టిన వాళ్ళే కొంచెం ఎగురులు కనపడుతున్నాయి. మళ్ళీ కాలిపోవడం, మళ్ళీ కొట్టుకోవడం ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. రైతు సోదరులు గమనించగలరు. మొత్తం మిరపకాయలు అనేది కోయడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చండి బస్తాలు. తోటలు ఈ విధంగా అయితే ఉన్నాయి, కోస్తున్నారు. నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది.
మనం వచ్చేసి ఈరోజు నసరాపేట దగ్గర ఉన్నటువంటి ఇర్లపాడు, ఇది వచ్చేసి నాదేళ్ల మండలం అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి మిరప తోటలు ఏ విధంగా ఉన్నాయి, ఈ సంవత్సరం విస్తీర్ణం ఏ విధంగా ఉంది, దిగుబడులు ఎట్లా ఉన్నాయి అనేది కూడా రైతులను అడిగి తెలుసుకుందాం అండి. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు శ్రీకాంత్. మాది ఇర్లపాడు గ్రామం, నాదేళ్ల మండలం, పల్నాడు జిల్లా కింద వచ్చింది. ఎట్లా ఉందని ఈ సంవత్సరం మా ఊరికి తోటలేదు, అంతగా పరిస్థితి బాగలేదు. ఏరుకులుడు వచ్చింది బాగా, అలాగే నల్లి కూడా బాగా ఉధృతంగా ఉంది. రోజు మార్చి రోజు మందులు స్ప్రే చేస్తున్నా కూడా నల్లి అనేది ఆగట్లేదు. మిర్చి పంటల దిగుబడులు కూడా బాగా తగ్గేటట్టున్నాయి. అలాగే ఏటా 500 ఎకరాలు వేసి విస్తీర్ణం 200 ఎకరాలకే వచ్చేసింది. విస్తీర్ణం 200 ఎకరాలు. నాదేళ్ల మండలం మొత్తం ఎంత ఉంది? నాదేళ్ల మండలం మొత్తం మీద ఒక 4,000 ఎకరాలు తగ్గింది. 4,000 ఎకరాల దాకా ఉండేది. అయితే 2,000 ఎకరాల దాకా వేసారు సుమారుగా, ఎక్కువ ఏం వేయలేదు. అది కూడా చుట్టుపక్కల ఊర్లో కూడా అంతా పోయింది. మా ఊర్లో కూడా వేరుకులు ఉధృతంగా ఉండి నల్లి కూడా ఆగట్లేదు. చాలా పెట్టుబడి పెడుతున్నారు. ఏందన్నా మరి మిరపకాయ రేట్ ఎంత ఉంటే? మిరపకాయ రేట్ ఏదైనా 20,000 పైన ఉంటేనే గిట్టుబాటు అవుతుంది రైతుకి, లేదా గిట్టుబాటు కాదు. దిగుబడి ఇప్పుడు దాకా ఎకరానికి మీరు 3 ఎకరాలు? నేను 3 ఎకరాలు వేసాను. ఇప్పుడు దాకా సుమారు నేను 3 లక్షల దాకా పెట్టుబడి పెట్టాను. చేతికి వచ్చి ఎకరానికి 10 గంటలు కూడా వచ్చేటట్లేదు. చేతికి వచ్చి 10 గంటలు కూడా వచ్చేటట్టు. మీ పేరండి? నరేష్. ఎంత వేస్తారు మీరు తోట? 3 ఎకరాలు వేసారు. ఎట్లా ఉందండి మీ తోట? సంవత్సరం బాగాలేదండి. పోయిన సంవత్సరం బాగా క్వాలిటీగానే ఉంది, కానీ ఈ సంవత్సరం నల్లి ఏరుకులుడు ఎక్కువగా ఉంది. నల్లి ఏరుకులుడు ఎక్కువ వచ్చింది. వేసుకున్న వేరేటి తేజాలు అయ్యి? తేజండి. ఏరుకులుడు ఎన్ని రోజులు ఉండే? అప్పుడు వర్షానికి కింద పడ్డాయా? మొత్తం ఒరిగిపోయామండి. మొత్తం ఏం లేదు, తొక్కారా మళ్ళీ? అప్పుడు తొక్కామండి. ఎంత వస్తుందండి ఎకరానికి దిగుబడి? ఎంత వచ్చేటట్టు వచ్చిందండి? 10 ఎకరానికి 10 క్వింటాలు వచ్చేటట్టు అయితే ఉంది. విస్తీర్ణం అయితే మీ దగ్గర కూడా తగ్గింది? అంతటా తగ్గిందండి. మరీగా నల్లి ఎక్కువ వచ్చింది. ఎంత కొడుతున్నా కూడా ఈ విధంగా అయితే ఉండడం జరిగింది వేరుకులుడు వల్ల మొత్తం. ఇర్లపాడు నాదేళ్ల మండలంకి వచ్చినాం. 2 సంవత్సరాల క్రితం వచ్చి అన్న ఇంటర్వ్యూ చేసినాం. నమస్తే అన్న. మీ పేరు? శివశంకర్. నాదేళ్ల మండలం ఇది? పల్నాడు జిల్లా, ఇర్లపాడు. ఓకే. ఎంత వేసారు తోట? 4 ఎకరాలు వేసారు. ఎట్లా ఉన్నాయి తోట? ఎకరా అంటే విస్తీర్ణం పెరిగిందా తగ్గిందా? వేసారా? బాగానే వేసారా? 800 ఎకరం ఉంటుంది? 300 ఎకరం వేసారు. ఎంత వస్తాయి దిగుబడులు? 15-20 వస్తాయా? నల్లి తగిలిందా? నల్లి తగిలింది. ఊరు ముందే చేను ఉన్నది, ఒకటే చేను, తగిలింది. కొడుతున్నారా? మందులు కొడతానే ఉండ తీసుకొచ్చి నెక్స్ట్ మనస్ డెలికేట్, ఇంకా ఓబ్రాన్, ఇవాళ ఇంకా ముందు కొట్టాలన్నా ఏ తెచ్చి కొడతాను. ఓకే ఓకే. 3 రోజులు కొడుతూనే ఉన్నాం అందరూ. ఒకసారి కొడతానే ఉన్నాం, అసలు ఆపే పనే లేదు. ఈ నాదేళ్ల మండలం మొత్తం ఇంతే ఉన్నాయా? ఎక్కువ వేసారు నాదేళ్ల మండలం? ఎట్లా? నాయలు తక్కువ, మాకలు ఎక్కువ అన్న. 100 ఎకరం పెంచేసారా? 200 గాను 100 ఎకరం పెంచేసారు. మా ఊరు ఎక్కువ, చుట్టుపక్కల మా ఊళ్ళు మిరపతోట ఎక్కువ. కూరగాయలు, బెండకాయలు ఇష్టం. అదే అదే రైతులు కొద్దిగా అది పెట్టుకుని కొద్దిగా మిరపతోట. ఓకే. పచ్చిగా అయితే 2 చేలు పోయినాయి, కొన్ని చేలు ఉన్నాయి. ఓకే. ఏ ఊరు ఇది? రెంటపాల. సత్తెనపల్లి మండలం? సత్తెనపల్లి మండలం, రెంటపాల, పల్నాడు జిల్లా. ఎంత వేసారన్న తోట మీరు? 4 ఎకరాలు. ఎట్లుంది? ఎన్ని రోజులు ఉండి అటాక్ అయింది నల్లి? 20 రోజులు 10 రోజులా? అందరూ ఇంతే ఉన్నాయా? ఎకరానికి ఎంత వస్తుంది దిగుబడి? 15? ఈ 10 వస్తుంది అంటవా? మొత్తం ఎర్రనల్లి ఉదిరితేంది ఇక. ఏదే చెప్పే. విస్తీర్ణం పెరిగిందా తగ్గిందా? పోయిన సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే తగ్గిందా? మీ ఊళ్ళో తగ్గిందా? రెంటపాళ్ళ, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా. చూడొచ్చండి ఇది. ఈ విధంగా అయితే ఉన్నాయి తోటలు మొత్తం కూడా రైతులు. ఎట్లుంది బాబాయ్ మీది? మీదా? ఎంత వేసినావు తోటను? ఎకరున్నారా? ఏ తేజాలనా? ఎట్లుంది పరిస్థితి? ఈ వానకు బాగా దెబ్బతిందా? మొత్తం ఈ సత్తెనపల్లి, రెంటపై మీ మండలం మొత్తం ఇంతే ఉందా?
ఎంత వస్తాయి అంటావు బాగున్నాయి అసలు? పెంచేది అయితే ఏం లేదు, వేయడం అయితే తక్కువ వేశారు, చాలా తక్కువ వేశారా? ఈ విధంగా అయితే రైతు తెలియజేయడం జరుగుతుంది. అచ్చంపేట దగ్గరలోకి వచ్చామండి, క్రోసూరు దాటి. నమస్తే అన్న, ఏ ఊరు ఇది? అచ్చంపేట. అచ్చంపేట. ఎంత వేస్తారు మీరు తోట? ఎకరం. ఏ వెరైటీ ఇది? షార్ప్ 1 వేశారు. వేసి ఎన్ని రోజులు అయింది ఇది? 4 నెలలు అవుతుంది. ఎట్లా నేను తోటలో పోయిన సంవత్సరం ఎక్కువ వేశారు, ఈ సంవత్సరం ఎక్కువ వేశారు తోటలో? పోయిన సంవత్సరం ఎక్కువ వేశారు, ఈ సంవత్సరం కొంచెం తక్కువ వేశారు. ఈ సంవత్సరం నల్లి వచ్చి మిర తోటలో బాగా నష్టపోయి ఇవన్నీ ఇబ్బందిగా ఉంది. నల్లి బాగా విపరీతంగా వచ్చేసింది. ఎర్రనల్లి బాగా వచ్చింది. ఎన్ని రోజులు ఉండి వచ్చింది నల్లి ఉధృతి? ఎన్ని రోజులు ఉండి ఎక్కువైంది? ఇది ఒక 4 రోజుల నుంచి బాగా విపరీతంగా ఎక్కువైంది. ఎంత వస్తుంది అనుకుంటున్నారు ఎకరానికి దిగుబడులు? ఏమొస్తాయి, ఎకరానికి 5 క్వింటాలు 6 క్వింటాలు వస్తాయి. 5 క్వింటాలు 6 క్వింటాలు అవుతాయి. గిట్టుబాటు ధర అయితే మరి 10,000 12,000 ఉన్నాయి అనుకుంటా షార్పులు రేటు అవుతుంది అంటారు మరి? కాదు, రేటు గిట్టుబాటు ఏం కాదు. ఎంత ఉంటే గిట్టుబాటు ధర అయితే రేటు? రేటు మనకి 20,000 ఉంటే గిట్టుబాటు అవుతుంది. 20,000 అయితే ఉంటే గిట్టుబాటు ధర అవుతుంది. కొడుతున్నారా మరి మందులు? ఎన్ని రోజులు కొడుతున్నారు? 2 రోజులకు కొడుతున్నారు. ఈ విధంగా అయితే రైతు తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు వచ్చేసి మనం ఫీల్డ్లో భాగంగా అచ్చంపేట, నర్సాపేట, వినుకొండ ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నాం. అయితే అచ్చంపేటలో వచ్చి ఆగడం జరిగింది. మన యొక్క సబ్స్క్రైబర్, మన యొక్క యూట్యూబ్ ఛానల్. అయితే రైతు ఏ విధంగా ఉంది, అతను వచ్చేసి మనకి 30 ఎకరాల వరకు అయితే వ్యవసాయం చేయడం జరుగుతుంది. సంబంధించి ఇటున్న పరిస్థితి ఏంటి, విస్తీర్ణం పెరిగిందా తగ్గిందా, అలాగే పంటల పరిస్థితి ఎట్లా ఉన్నాయి, అలాగే ఈ సంవత్సరం ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నాం. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? రాయుడు వీరాంజనేయులు గారు. ఎంత వేసారండి? ఇది ఏ ఊరు? ఇది అచ్చంపేట మండలం. అచ్చంపేట మండలం, క్రోసూరు దాటిన తర్వాత. ఓకేనా. ఎంత వేసారండి మీరు తోట? నేను 20 ఎకరాలు. 20 ఎకరాలు వేసారు. ఎట్లుందండి ఈ సంవత్సరం? నల్లి బాగా వచ్చింది. నల్లి అన్ని తెగుళ్ళు ఎక్కువగా ఉన్నాయి. తెగుళ్ళు ఎక్కువగా ఉన్నాయి. కోసూరు సైడ్ రేట్ ఉన్నాయండి? అటు కూడా బాగాలేదా? ఇప్పుడు పోయిన సంవత్సరం కన్నా ఎక్కువ వేసారు తక్కువ వేసారు తోటలో? చాలా తక్కువ అండి. చాలా తక్కువ అంటే ఎంత? ఒక 50%? ఒక 50% తక్కువ వేసారా? 50% తక్కువ. వేసిన వాటిలో ఎట్లా ఉన్నాయండి? వేసిన వాటిలో పావులవంతు బాగుంటాయి, పావులవంతు పైన. ఎట్లుందండి ఈ సంవత్సరం? ఈ సంవత్సరం అసలు మాకు తాళి చెరువు అనేది దాదాపు 2,000 ఎకరం వేస్తారండి. అసలు 50 ఎకరాలు వేసారు. 50 ఎకరాలు వేసారు. మొత్తం మొక్కజొన్న. కనీసం 20,000 ఉండా కూడా గిట్టుబాటు కాదని ఈ కూలి ఖర్చులు ఎక్కువైనాయి. 5-6 వేలు అవుతున్నాయి. మీకు కర్నూలు నుంచి వస్తారు ఈ పెద్దపాలెం ఇటు వస్తారు లేకండి, వాళ్ళకి 500 పడుతున్నాయి. వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. వాళ్ళు కూడా ఈ సంవత్సరం వచ్చేటట్లు లేరు, ఎందుకంటే మిరపకాయలు కూడా ఎక్కువ, తోటలు కూడా ఎక్కువ లేవు కాబట్టి. వాళ్ళు పొరుగురు వచ్చి ఏంటంటే సంపాదించుకోవాలనేగా పావుల బేడ, అంతేగా, మిగిలే పొజిషన్ లేవు. ఏడవాళ్ళకి పనులు లేవు. ఎంత ఉందండి కూలి? కూలి ఇప్పుడు 250. ఓకే. ఈ కౌళ్ళు ఎట్లా ఉన్నాయి ఇటు మన తోటలో? కౌళ్ళు ఎకరానికి ఎంత ఉంటుంది? నీళ్లు ఉండేవో 20,000, నీళ్లు లేనివి 10,000. నీళ్ళు నేలి 10,000. మొత్తం ఈ వాటర్ వాగులా చెరువులా మొత్తం? మామూలు బోర్లేనా మొత్తం? బోర్లు వాగుల కింద. ఎకరానికి ఎంత వరకు వస్తాయండి దిగుబడులు? ఎకరానికి ఆడండి బాగా పండిన వాళ్ళే మంచిగా పండితే 20. బాగా పండితే 20 క్వింటాలు వస్తాయి. మరి 10, 5 నల్లి ఎన్ని రోజుల నుండి అటాక్ అయింది ఎక్కువ? 15 రోజుల నుంచి. నల్లి 15 రోజులు బాగా అటాక్ అవుతుంది. అసలు ఈ రోజు కొడితేనే ఆగుతున్నాయి. 2-3 రోజులు కొడదామంటే పోతున్నాయి. 2 రోజులు మొత్తం రోజుకి ఎక్కువ అవుతుంది. రోజు కొట్టే వాళ్ళకి మిరపకాయలు కాస్తున్నాయి. లేదు 2 రోజులకు ఒకసారి కొడదాం, ఇంత అయితే కొడితే 2,000 అయితే అన్న వాళ్ళకి ఇంక వదిలేసుకోవటమే. అంతేనా? రోజు కొట్టగలిగితేనే. మరి అట్లా ఎన్నాళ్ళు కొట్టాలా? మేమేందంటే ఇంక 10 రోజులకు పోయిద్దేమో, ఇంకా 10 రోజులకు పోయిద్దేమో, ఇప్పుడు వదిలిపెడితే అసలు పోయిద్దని కొడుతున్నాం. రోజు మార్చి రోజు కొడుతున్నాం. ఈ విధంగా మనకి రైతు వీరాంజనేయ గారు తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క మిరప తోట మొత్తం కూడా చూడండి ఎట్లా ఉన్నది అనేది, మొత్తం చుట్టూ వాళ్ళది. ఓకే అండి, నమస్తే. సో మనం వచ్చేసి ఇక్కడ ముఠా వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళని అడుగుదాం. మేస్త్రి ఎవరండి ఇక్కడ? ఏ ఊరండి ఇది? అచ్చంపేట. ఈ సంవత్సరం ఎట్లా ఉన్నాయండి ఇటు మీకు మిరప తోటలు? ఎక్కువ వేసారా తక్కువ వేసారా? ఇక్కడ తక్కువ వేసారా? పనులు దొరుకుతున్నాయండి? ఇటు మన కర్నూలు నుంచి వాళ్ళు వస్తారు కోయటానికి, పెద్దపాలెం, గంధసిరి, ఇటు మొత్తం
ఎంత ఎంత ఉంది కూలి ఇప్పుడు ఇక్కడ? 300 పొద్దున ఎన్నింటికి వచ్చి ఎన్నింటికి వెళ్తారు? 9ంటికి 9ంటికి వచ్చి సాయంత్రం వెళ్తారు. 9 ఓకే. 9ంటికి వచ్చి 5ంటి దాకా కోస్తున్నారు. కేజీ లెక్క కోస్తారా లేకపోతే కూలికే కోస్తారా? కూలికేనా కోసేది మీరు? ఏడు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా తోట, పోయిన సంవత్సరం తోటలు ఎట్లా ఉన్నాయి, ఈ సంవత్సరం తోటలు ఎట్లా ఉన్నాయి? నల్లి అటాక్ ఉందా లేకపోతే అసలు పంట ఎట్లా ఉంది చెప్పండి. నల్లి అటాక్ బాగా అవుతుందా? వేయటం తక్కువ వేసారుగా? వేయటం తక్కువ వేసి వినపడతాయండి. పత్తి 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 వేసి తర్వాత మొక్కజొన్న వేసారా? పత్తి వేసి మొక్కజొన్న వేసారు. పత్తి కూడా లేదా? ఓకే ఓకే అండి. మొత్తం అచ్చంపేట మండలం కోసూరు ఇట్లే ఉన్నాయి మొత్తం అంతా. ఓకే. ఎకరానికి ఎంత వరకు వస్తాయి అంటున్నా మీరు? మీ అంచనా వరకుగా దిగుబడులు ఒక 5 క్వింటాలు 10 క్వింటాలు వస్తాయా? అంతేనా? ఓకే అండి. ఓకే ఓకే. ఓకే అండి. సో మనం వచ్చేసి అచ్చంపేట దగ్గర అయితే తోటలో ఫీల్డ్ తిరుగుతున్నాం. అయితే రైతులు కొన్ని మందిని మనం పిలిచి ఈ విధంగా తోటలో చూస్తున్నారు. అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, ఏ ఊరండి ఇది? అచ్చంపేట. ఓకే. ఎంత వేస్తారండి మీరు తోట? 5 ఎకరాలు వేసారు. ఎట్లా ఉందండి తోట? బాగలేదండి తోట, అంతా ఆగమైంది. ఓకే. ఈ సంవత్సరం మీ అచ్చంపేటలో తోటలు గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే పెరిగిందా తగ్గిందండి? తగ్గిపోయింది. తక్కువ వేశారు తోటలన్నీ కూడా. మీ ఎట్లుంది బాబాయ్ ఇటు? బాగాలేదా? ఓకే. ఎంత వస్తాయి అనుకుంటున్నారు దిగుబడులు ఎకరానికి? 10-15 క్వింటాలు వస్తే సచ్చి బతికి. ఈ నల్లి ఎన్ని రోజుల నుంచి అటాక్ అయింది ఎక్కువ? 20 రోజుల నుంచి బాగా ఉధృతి పెరిగింది. ఉధృతి పెరగటం వల్ల ఈ క్రోసూరు అచ్చంపేట మొత్తం ఇట్లే ఉన్నాయా తోటలు? ఇంతే ఉన్నాయా? 5-10 క్వింటాలు వచ్చేది గగనంగా ఉందా? ఈ విధంగా రైతులు తెలియజేయడం జరుగుతుంది. రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ సోతో మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసి తోట రైతులు షేర్ చేయండి. ప్రధానంగా మన ఈ యొక్క 2 రోజుల ఫీల్డ్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే మనం వచ్చేసి బోనకల్లు నుంచి బయలుదేరి పెనగంచుపూరు, నందిగామ అలాగే బల్లకట్టు, గుడిమెట్ల నుంచి బల్లకట్టు తోడ వచ్చేసి మనకి అచ్చంపేటకి ఎంటర్ అవ్వడం జరిగింది. అచ్చంపేట నుంచి బండి వేసుకొని క్రోసూరు, బెల్లంకొండ, తర్వాత వచ్చేసి ఫణిదం, సత్తెనపల్లి, నసరాపేటలో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఎర్లపాడు, ఇడ్లపాడు అలాగే నాదెండ్ల మండలం, ప్రధానంగా అన్ని మండలాలు, బొల్లేపల్లి మండలం, ఇటు వచ్చేసి మనకి వినుకొండ వరకు, నడిగడ్డ, తర్వాత ఈ యొక్క ప్రాంతాలు మేజర్ బెడ్లు వేసేటువంటి ప్రాంతాలు ప్రధానంగా తిరగడం జరిగింది. ఏదైతే మనం ఇచ్చామో ఇన్ఫర్మేషన్ ప్రధానంగా 60 నుంచి 70 వేల ఎకరాలు వేస్తారు ఇక్కడ. ఈ మధ్యలో ప్రధానంగా మెయిన్ బెడ్ టచ్ చేసుకుంటా వెళ్ళడం జరుగుతుంది. టోటల్ ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా నేను తెలియజేయడం జరిగింది. అయితే ప్రధానంగా తోటల్లో ప్రధానంగా ఏదైతే వేసినటువంటి తోటల్లో వర్షాలకి ఎక్కువగా ఆగస్టులో వేసినటువంటి మిరప మొక్కలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్షాలు పడటం వల్ల ఇటుపడ్డాయి అటుపడ్డాయి 2 వైపులు తొక్కడం వల్ల వేరుకులుడి సమస్యలు ఒక 10% డ్యామేజ్ అండి. టోటల్గా విస్తీర్ణం చూసుకుంటే ఒక 48 నుంచి 52 మధ్య శాతం వరకు అయితే తగ్గడం జరిగిందని రైతులు వాళ్ళ యొక్క ఇంటర్వ్యూలు ప్రతి ఒక్కరు కూడా మనకు తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క తిరిగినటువంటి ఫీల్డ్లో అచ్చంపేట కావచ్చు, ఫణిదం కావచ్చు, సత్తెనపల్లి, నసరాపేట, వినుకొండ అలాగే మన క్రోసూరు ఈ యొక్క ప్రాంతాల్లో చూసుకుంటే ప్రధానంగా నల్లి సమస్యలు విపరీతంగా ఒక నెల నుంచి నల్లి సమస్య రావడం, రోజు ఇడిచి రోజు మందులు కొడుతున్నారని తెలియజేయడం జరిగింది. దీనితో పాటుగా ఏదైతే తోటల్లో వచ్చేసి మనకి 2 నుంచి 3 క్వింటాలు వచ్చేటువంటి తోటలు 15% వరకు అయితే ఉంటాయి.
ప్రధానంగా వచ్చేటువంటి 10 క్వింటాలు కావచ్చు, 15 క్వింటాల లోపు వచ్చాయి. ఎక్కడో ఒక 10 to 15%, 20% మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉందని రైతులు తెలియజేయడం జరిగింది. టోటల్గా చూసుకున్నట్టయితే రైతుల్లో యావరేజ్గా చూసుకున్నట్టయితే 10 క్వింటాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క తిరిగినట్టు ప్రాంతాల్లో లేదు. బాగా విపరీతంగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఇర్లపాడు అలాగే అటున్నటువంటి ఎడ్లపాడు ప్రాంతాలలో నల్లి తిన్న కొద్దీ అక్కడ వచ్చేసి నాదెండ్ల మండలంలో చాలా వరకు విస్తీర్ణం సగానికి తగ్గినా కానీ వేసినటువంటి పంటల్లో కూడా నల్లి సమస్యలు ఎక్కువగా, వేరుకురుడు సమస్యలు రావడం వల్ల ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఉంది. ఎకరానికి వచ్చి ఒక 10 క్వింటాలు యావరేజ్గా వచ్చే అవకాశం ఉంది. అక్కడ కూడా నడిగడ్డ కానీ, తర్వాత వినుకొండ, తరిగొండపాలెం కానీ, ఈ యొక్క బొల్లేపల్లి మండలం కానీ, ఇటు ఉన్నటువంటి ప్రాంతాలు అన్నీ కూడా ఈ విధంగా అయితే ఉన్నాయి. మరి రైతు సోదరులు ఈ విధంగా ఫీల్డ్లో మనం ప్రతి ఒక్క రైతులను అడిగి వాళ్ళ యొక్క ఇంటర్వ్యూలు అన్నీ కూడా మనం తీసుకొని ఈ వీడియోలో అందించడం జరిగింది. రైతులందరికీ నమస్కారం అని ఉంటానండి. బై.